హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్ష నల్లమల్ల ఛానల్. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉందండి. ఎగ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. చాలా సూపర్గా ఉండిద్దండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని కొంచెం మరింత వేసుకోండి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చండి, నెయ్యి ఉన్న వాళ్ళు. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్, వీటిని దీంట్లో వేసేస్తున్నాను. కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, బాగా క్రిస్పీగా కరకరలాడుతాయి అంటారు కదా, అట్లా అయ్యేటట్టు ఫ్రై అవ్వాలి. త్వరగా వేగాలంటే వీటిల్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం చాలా తొందరగా అయిపోద్ది. చాలా ముందలే గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి. వీటికి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను 8 గుడ్లు తీసుకున్నాను. మీకు ఎన్ని అయితే పడితే అన్ని గుడ్లు తీసేసుకోవచ్చు. వీటికి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి, ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని గుడ్లకి. చాలా ఈజీగా అయిపోద్ది. ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూశారు కదండి, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి. బాగా వేగాలండి, బాగా మనకి పట్టుకుంటే క్రిస్పీనెస్ వచ్చేది కదా, అట్లా వేగాలి. ఉల్లిపాయలు చూసారు కదండి, ఏగినిగి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ఇట్లా తీసేసుకోవాలండి. ఇవి ఆనియన్స్, ఇదిగోండి ఇట్లా వేగాలి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇదే కళాయిలోకి కొంచెం ఉప్పు అండి, ఆయిల్ సరిపోద్ది ఉన్న ఆయిలే. కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కదండి ఎగ్స్ని, ఇవి వీటిలోకి వేసేసుకుంటున్నాను. వీటిలోకి వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగాలండి. మధ్య మధ్యలో ఇదిగోండి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి ఎగ్స్. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకోవాలి. ఎగ్స్ కూడా వేగినాయండి. ఎగ్స్ని కూడా పక్కకు తీసుకుందాం మనం. ఇలా ఎగ్స్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కళాయిలోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను.
నూనెనే యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి ఒక బిర్యానీకి సంబంధించిన మొత్తం అండి. బిర్యానీ ఆకు ఒకటి, వేసాను. అట్లానే ఇది పువ్వు, ఇది అట్లా బిర్యానీకి సంబంధించి కొంచెం చెక్క, దాచిన చెక్క, అంజీర్, ఇది బిర్యానీ దినుసులో ఉన్న ప్రతి ఒక్కటి వేసుకోవాలండి. సోంపు, మసాలా తక్కువే పట్టిద్దండి దీనికి. మసాలా తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక లవంగాలు, అన్నీ యాడ్ చేసుకున్నాక నేను ఇందాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అందులో కొన్ని ఏం ఫ్రై చేసుకున్నా, కొన్ని ఉంచుకున్నాను. వాటిలో ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు, కారం అన్నీ వేసి వేయించుకున్నాం కదండి, అదే కళాయిలో చేస్తున్నాం కాబట్టి టేస్ట్కి చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఉంది, పసుపు సరిపోద్దండి, ఇందాక వేసిందే. ఇది కొంచెం వేగిన తర్వాత ఇవి బాగా వేగాలండి. ఇవి వేగేసరికి మనం రైస్ సిద్ధం చేసుకుందాం. రైస్ పోసేసుకొని కొలత, నాకు వచ్చిన కొలతలు నేను చెప్తానండి. చూసారు కదా, ఇట్లా వాటర్ పోసుకుంటున్నాను. ఇట్లా పెడితే మనకి ఇక్కడ దాకా ఉండాలండి. మనం వేసిన బియ్యానికి ఇదిగోండి ఏలు ఉంది కదా, ఇక్కడ దాకా ఉండాలి వాటరు. అక్కడ దాకుంటే సరిపోతాయండి. ఇదిగోండి చూడండి కరెక్ట్గా ఎక్కడ దాకా ఉన్నాయి వాటరు, ఇక్కడ దాకా సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ దాకా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి, సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు. నేను ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నానండి. అందులో బిర్యానీకి సంబంధించిన ఇందాక కర్రీలో వేసాం కదా, అవన్నీ దీంట్లో వేసుకుంటున్నాను. పువ్వు, అంజీరా, ఇట్లా బిర్యానీకి సంబంధించినవి మొత్తం అండి. చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు ఒకటి, కొంచెం బిర్యానీ మసాలా అండి. ఇదిగోండి ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నాను నేను, అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక తిప్పాలండి అన్నీ. ఇలా తిప్పేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గాయి కదండి, మనకి ఇట్లా మగ్గితే సరిపోతుంది. దీంట్లోకి సాల్ట్ వేసాము, రుచికి సరిపడా కారం వేస్తున్నానండి.
మీరు తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నాకు 1 స్పూన్ సరిపోతుంది. దీంట్లో గరం మసాలా, నేను ఇంట్లో అయిపోయిందండి, కొంచెం ఉంది. ఈ గరం మసాలా వేసేస్తున్నాను. నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలండి. అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగండి, కొంచెం ఇదిగోండి ఇంత అయితే సరిపోతుంది. ఇంత పెరుగు వేసేస్తున్నా. కొంచెం పెరుగు వేసేసి కలిపేస్తున్నా. ఉప్పు కారం చూసుకోవచ్చండి. ఇప్పుడు సరిపోయి ఉప్పు కారం చూసుకుంటే సరిపోయిందండి కరెక్ట్గా. ఇందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక రైస్లో యాడ్ చేశాను కాబట్టి ఇందులో ఏమి యాడ్ చేయట్లా. ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, కొంచెం పెరుగు యాడ్ చేశాను, కొంచెం సాల్ట్ చూసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోనట్టుందండి, అందుకే కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి సగం యాడ్ చేస్తున్నాను. సగం ఉంచుతున్నాను, సగం యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను. అంతేనండి, గ్రేవీకి రెడీ అయిపోయింది. ఇందులోనే మన ఎగ్స్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎయిట్ ఎగ్సే తీసుకోవాలి అట్లా ఏం లేదండి, మీకు ఎన్ని సరిపోతాయి అనుకుంటే అన్ని తీసేసుకోవచ్చు. వేసేసి కలిపేసుకుంటున్నాను. రెండు నిమిషాలు ఈ మసాలాలో మగ్గనివ్వాలి. గ్రేవీ కండి ఇది చాలా టేస్టీగా ఉండిద్ది, ఒక్కసారి ట్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారు కదా, ఇంకా అంతేనండి, గ్రేవీ మనకు రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. మధ్యలో ఉడుకుతున్నాయండి, మనకి మొత్తం ఉడకాల్సిన పని లేదండి, ఒక 75% ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా సాల్ట్ చూసుకోండి. ఇప్పుడే దీంట్లో కూడా కొంచెం తగ్గినట్టుందండి, అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను చూసుకొని. 1/2 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఉడకాలండి, ఒక 75% ఉడకాలి మనకి. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి రైస్ ఇట్లా చూసారు కదా, ఇట్లా 75% ఉడికితే చాలండి. ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసుకుందాం.
స్టవ్ ఆఫ్ చేసి దమ్ము చేసుకుందాం. ఇది ఒక గిన్నె తీసుకొని సరిపడా గిన్నె తీసేసుకొని ఇందులో మనం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు అండి. నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నాను. నెయ్యి మొత్తం ఇట్లా అయ్యేలాగా ఇలా పూసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక 75% ఉడికించి పెట్టుకున్నాం కదండి, రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది సగం యాడ్ చేస్తున్నాను. సగం ఉంచుకోవాలండి, ఏం కాదండి, వాటర్ ఉన్నా కానీ బాగా ఉడికిద్ది. దీన్ని ఇప్పుడు ఇట్లా కొట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇందాక మనం గ్రేవీ సిద్ధం చేసుకున్నాం కదండి, అది దీని మీద వేసేసి మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చివర్లకి ఇట్లా. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ఏపి పెట్టుకున్నాం కదండి, అవి కొంచెం ఆనియన్స్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకున్నాక మిగిలిన రైస్ ఉంది కదా అది కూడా యాడ్ చేస్తున్నాను. కాలిపోతుంది, అది కూడా యాడ్ చేస్తున్నానండి పైన. ఇట్లా శుభ్రంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో పైన కొన్ని ఆనియన్స్, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేదండి, నా దగ్గర ఉన్న వాటితో చేసేస్తున్నాను, టైం లేదు. కొంచెం నెయ్యి అండి, కొంచెం నెయ్యి. ఇవి ఏంటంటే మన దగ్గర సాఫ్రాన్ వాటర్ లేవు కాబట్టి ఇందులో లైట్గా కొంచెం పసుపు వేసేసి ఆ వాటర్ను కూడా ఇట్లా పోసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. ఇట్లా మూత పెట్టేసుకొని దీని మీద బరువుకి ఏదో ఒకటి పెట్టుకోవాలండి మనం. దీని మీద బరువుకి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను, బరువు పెట్టుకోవాలి. లేదంటే గుడ్డ చుట్టూరే పెట్టేసి ఆవిరిపోకుండా అట్లా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. స్టవ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఒక 2 minutes. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి అన్నాన్ని. మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. అంతేనండి, ఇంకేముంది, సర్వ్ చేసుకొని తినేయటమే. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి బిర్యానీ
బయట వర్షం పడుతుంది. ఈ వేడి వేడి ఎగ్ బిర్యానీ తింటే చాలా బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.